సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: మరో 7 నక్సల్స్ ఎన్కౌంటర్, హంతకుడిని పట్టించిన ల్యాప్టాప్, ఫోటో క్యూఆర్ కోడ్తో కొత్త ఆధార్, రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీం స్పష్టత, అల్ ఫలాహ్ నుంచి 10 మంది పరారీ, కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలా, హైవేపై హాహాకారాలు, రక్తమోడుతున్న జాతీయ రహదారులు, బొబ్బర్లతో గుండె పదిలం. ఈరోజు వార్తలను చూద్దాం. మరో 7 నక్సల్స్ ఎన్కౌంటర్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో బుధవారం ఉదయం మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మరో 7 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఆంధ్ర ఒడిశా బోర్డర్ కమిటీ నేత మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ బాబు అలియాస్ శివతో పాటు మరో 6 ఉన్నారు. వీరంతా మావోయిస్ట్ పార్టీ మిలిటరీ చీఫ్ హిడ్మా దళ సభ్యులు. టెక్ శంకర్ ఈ దళంలో అత్యంత సీనియర్ నేత అని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. హిడ్మా, ఆయన భార్య రాజే సహా మొత్తం 6 ఇదే ప్రాంతంలో మంగళవారం ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసిందే. హిడ్మా దళం కోసం ఆపరేషన్ సంభవ్ పేరుతో గాలిస్తున్న కేంద్ర, ఆంధ్ర పోలీస్ బృందాలు గత 2 రోజుల్లో 13 మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశాయి. పోలీస్ వర్గాల కథనం ప్రకారం మారేడుమిల్లి మండలం జీఎం వలస గ్రామ పరిధిలోని నల్లకొండ సమీపంలోని పెదనేరేడు చెట్టు ప్రాంతంలో బుధవారం ఉదయం 5 గంటల సమయంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. హంతకుడిని పట్టించిన ల్యాప్టాప్. అమెరికాలో 8 ఏళ్ల క్రితం హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మహిళ నర్రా శశికళ, ఆమె కుమారుడి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. శశికళ భర్తతో కలిసి పనిచేసే నజీర్ హమీదే అసలు హంతకుడని తాజాగా గుర్తించారు. అతని ల్యాప్టాపే అతన్ని పట్టించింది. బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన నర్రా హనుమంతరావు కాగ్నిజెంట్లో పనిచేస్తూ న్యూజెర్సీలో భార్య శశికళ, కుమారుడు అనీస్ సాయితో కలిసి నివసించేవారు. 2017 మార్చి 23న శశికళ, అనీస్ హత్యకు గురయ్యారు. పోలీసులు తొలుత భర్తనే అనుమానించారు, కానీ ఆధారాలు లేకపోవడంతో విడిచిపెట్టారు. అయితే హత్య జరిగిన ప్రదేశంలో వేరొకరి రక్తం, డిఎన్ఏను అధికారులు కనిపెట్టారు. దర్యాప్తు క్రమంలో హనుమంతరావుకు కాగ్నిజెంట్ సహోద్యోగి నజీర్ హమీద్కు భేదాభిప్రాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన 6 నెలల తర్వాత హమీద్ అమెరికా వదిలి భారత్కు వచ్చేశాడు. అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తూ కాగ్నిజెంట్లో ఉద్యోగం కొనసాగిస్తున్నాడు. హత్య కేసులో విచారించేందుకు హమీద్ డిఎన్ఏ నమూనా సేకరించడానికి అమెరికా అధికారులు భారత అధికారులను సంప్రదించారు. కానీ హమీద్ నిరాకరించాడు. అయితే అతని ల్యాప్టాప్ నుంచి డిఎన్ఏ నమూనా సేకరించడానికి 2024లో కోర్టు నుంచి అనుమతి పొంది హమీద్ ల్యాప్టాప్ను పంపాలని కాగ్నిజెంట్ను కోరారు. ల్యాప్టాప్ ఆధారంగా హమీద్ డిఎన్ఏను హత్య ప్రదేశంలో కనుగొన్న నెత్తుటి నమూనాలను సరిపోల్చారు. ఆ గుర్తు తెలియని నెత్తుటి నమూనా హమీద్దేనని గుర్తించారు. దీంతో తాజాగా అతనిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం హమీద్ను తిరిగి అమెరికా తీసుకుని వెళ్లేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఫోటో క్యూఆర్ కోడ్తో కొత్త ఆధార్. ఆధార్ కార్డుదారుని ఫోటో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండేలా ఆధార్ కార్డును రూపొందించాలన్న ఆలోచన చేస్తున్నాం. ఇది కార్డుదారుని వ్యక్తి సమాచార దుర్వినియోగాన్ని అరికడుతుంది అని ఉడాయ్ సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. కార్డు మీద ఏ వివరాలైనా ఎందుకు ఉండాలి అన్నది ఒక ఆలోచన. దానిలో భాగంగానే కార్డుపై ఫోటో, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ ధృవీకరణ పద్ధతిలో ఆధార్ నంబర్ను, బయోమెట్రిక్ వివరాలను అట్టిపెట్టుకోవడాన్ని ఆధార్ చట్టం నిరోధిస్తుంది. అయినప్పటికీ అనేక సంస్థలు ఆధార్ కార్డ్ ఫోటో కాపీని దాచిపెట్టుకుంటూనే ఉన్నాయి. అయితే డిసెంబర్ 1 నుంచి ఆఫ్లైన్ వెరిఫికేషన్ పద్ధతులను నిరోధించే దిశగా ఉడాయ్ పనిచేస్తోంది. ఆధార్ని ఒక డాక్యుమెంట్లా ఉపయోగించడం కుదరదు. ధృవీకరణను క్యూఆర్ కోడ్తో కానీ ఆధార్ నంబర్తో కానీ చేయాలి. ఉడాయ్ తీసుకువస్తున్న కొత్త యాప్తో చిరునామా, ఫోన్ నెంబర్ మార్పులు చేర్పులను స్వయంగా చేసుకోవచ్చు. ఆధార్ యాప్ స్థానంలో ఈ సరికొత్త యాప్ తెస్తున్నామని భువనేష్ వివరించారు. రాష్ట్రపతి గవర్నర్లకు గడువుపై నేడు సుప్రీం స్పష్టత. చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించడం కోసం రాష్ట్రపతి గవర్నర్లకు గడువు నిర్దేశించడంపై 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం
ఈరోజు స్పష్టత ఇవ్వనుంది. గడువు నిర్దేశించడం సబబేనంటూ ఓవైపు, అది రాజ్యాంగానికి విరుద్ధమనే వాదనలు మరోవైపు ముసురుకున్న నేపథ్యంలో ధర్మాసనం ఏం చెబుతుందన్నది ఆసక్తిగా మారింది. కోర్టు ఇచ్చే స్పష్టత మేరకు భవిష్యత్తులో దేశ రాజకీయాలు కూడా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి సుదీర్ఘకాలం జాప్యం చేయడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం చట్టసభలో ఆమోదించి పంపిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఆ గడువులోగా నిర్ణయం వెలువరించుకుంటే ఆ బిల్లులకు ఆమోదం లభించినట్లే భావించవచ్చని పేర్కొంది. దీంతో గవర్నర్ ఆమోదించకుండా పక్కన పెట్టిన 10 బిల్లులను చట్టాలుగా నోటిఫై చేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. అయితే రాజ్యాంగ బాధ్యతల్లో ఉండే రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సరికాదంటూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. కానీ తాము అప్పీళ్లను విచారించబోమని, ఈ అంశంలో సలహాలు, సూచనలకే పరిమితం అవుతామని ఆగస్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద తనకు సంక్రమించిన అధికారాల మేరకు సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించి వివరణ, సలహాలు కోరారు. బిల్లులకు ఆమోదం అంశంలో రాష్ట్రపతి, గవర్నర్లకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాదని న్యాయ వ్యవస్థ గడువులు నిర్దేశించవచ్చా అని స్పష్టత కోరారు. అల్ ఫలాహ్ నుంచి 10 మంది పరారీ. ఫరీదాబాద్ జైషే మహ్మద్ ఉగ్రమాడ్యులకు స్థావరంగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీ, దాని సమీప గ్రామం నుంచి 10 మంది వ్యక్తులు కనిపించకుండా పోయారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడి జరిగినప్పటి నుంచి వీరి ఆచూకీ లభించడం లేదని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో వర్సిటీ బోధనా సిబ్బందితో పాటు పలువురు విద్యార్థులు, సమీప గ్రామస్తులు ఉన్నట్లు వెల్లడించాయి. వీలైనంత త్వరగా వీరిని వెతికి పట్టుకోవాలని హర్యానా పోలీసులకు ఆ రాష్ట్ర డీజీపీ ఓపీ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. వీరికి ఫరీదాబాద్ ఉగ్రవైద్యుల ముఠాతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలా? కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రైబ్యునళ్ల సంస్కరణ చట్టం 2021ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ట్రైబ్యునల్ సభ్యులు, ప్రిసైడింగ్ అధికారుల నియామకాలు, పదవీకాలం, సర్వీసు షరతులకు సంబంధించి ఈ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. అవన్నీ పాతవేనని, చిన్న చిన్న మార్పులతో కేంద్రం వాటిని మళ్లీ ప్రవేశపెట్టిందని పేర్కొంది. చట్టంలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కోర్టు తీర్పులను పార్లమెంటు పక్కన పెట్టడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. కోర్టు వరుసగా ఇచ్చిన తీర్పుల అమలుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు సరికాదంది. ట్రైబ్యునళ్ల స్వతంత్రతకు సంబంధించి కోర్టు రూపొందించిన సూత్రాలను అమలు చేయకపోగా వాటిలో స్వల్ప మార్పులు చేసి చట్టాన్ని అమలు చేయాలనుకోవడం దురదృష్టకరమని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం 137 పేజీల తీర్పులో వ్యాఖ్యానించింది. హైవేపై హాహాకారాలు, రక్తమోడుతున్న జాతీయ రహదారులు. జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి. వాహనాల వేగానికి పరిమితి లేకుండా పోయింది. గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో వాహనాలు నడుస్తున్నాయి. ఈ సమయంలో ప్రమాదం బారిన పడితే వాహనాలు నామరూపాలు లేకుండా ధ్వంసం కావటమే కాకుండా ప్రాణ నష్టం ఎక్కువ. ముఖ్యంగా అతివేగం, నిద్రలేమి, మద్యం మత్తు అంటూ కారణాలు చెబుతున్నారే కానీ ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా అధికారులు చర్యలు తీసుకోవటం లేదు. జాతీయ రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయి. కుదుపులు రావు, స్పీడ్ బ్రేకర్లు లేవు, డ్రైవర్లు ఎక్సలేటర్ తొక్కి పెడుతున్నారు. వాహనాలు అతివేగంతో ముందుకు దూసుకువెళ్తున్నాయి. ఈ వేగానికి ఏ దశలోనూ కళ్ళెం పడటం లేదు. ఆర్టీసీ బస్సులకు స్పీడ్ లాక్ సిస్టమ్ ఉంది. దీంతో అవి 70 కిలోమీటర్ల వేగాన్ని మించి వెళ్లటానికి ఆస్కారం లేదు. అదే ప్రైవేటు బస్సుల్లో వేగంపై నియంత్రణ లేదు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నారు. జాతీయ రహదారులు విస్తరణకు ముందు విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు 8 గంటల సమయం పట్టేది. రోడ్డు చక్కగా అనువుగా ఉండడంతో ప్రస్తుతం 5 గంటలు కూడా పట్టడం లేదు. గతంలో రాత్రిపూట 2 డ్రైవర్లు ఉండేవారు.
ఇప్పుడు ఒక్క డ్రైవర్తోనే నడుపుతున్నారు. గత నెల 23న కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తర్వాత కూడా ప్రైవేట్ బస్సుల యాజమాన్యాల్లో మార్పు రాలేదు. నందిగామ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదమే తార్కాణం. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. దీనికి కారణం అతివేగమేనని అధికారులు చెబుతున్నారు. యాజమాన్యాలు స్పందించి ప్రయాణికుల భద్రతపై పెద్దపీట వేయాలి. ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లు పరారవుతున్నందున బస్సుల నుంచి బయటపడేందుకు తగిన మార్గాల గురించి ప్రయాణికులకు ముందుగానే అవగాహన కల్పించాలి. బొబ్బర్లతో గుండె పదిలం. బొబ్బర్లను అలసందలు అని కూడా పిలుస్తుంటారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బొబ్బర్లలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శాకాహారులకు మంచి ఆహారమని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల కండరాలకు శక్తి లభిస్తుంది. వ్యాయామం చేసిన తర్వాత 1 కప్పు ఉడికించిన బొబ్బర్లు తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. బొబ్బర్లలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ వేగవంతమవుతుంది. కడుపులో ఆమ్లత్వం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి. పేగులు శుభ్రపడతాయి. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. రక్తనాళాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. బొబ్బర్లు ఆకలిని నియంత్రించి శరీరం బరువు పెరగకుండా కాపాడతాయి. బొబ్బర్లలో ఏ, బి, సి, కే విటమిన్లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్, మ్యాంగనీస్ లాంటి మినరల్స్ ఉంటాయి. తరచూ బొబ్బర్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల నీరసం తగ్గి ఉత్సాహంగా అనిపిస్తుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. ఎముకలు బలోపేతమవుతాయి. మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్లో నిఖత్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తెలుగమ్మాయి నిఖత్ జరీన్ 21 నెలల అనంతరం తొలి అంతర్జాతీయ పతకాన్ని ఖరారు చేసుకుంది. ఈ తెలంగాణ స్టార్ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో 51 కిలోల విభాగంలో టైటిల్ ఫైట్కు దూసుకెళ్లింది. బుధవారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో నిఖత్ 5-0తో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ జెనీవా గుల్బెవార్ను చిత్తు చేసింది. ఆంధ్ర ఇన్నింగ్స్ విజయం. సౌరభ్ కుమార్ త్రిపురాన విజయ్ విజృంభించడంతో గ్రూప్ ఏలో జార్ఖండ్తో రంజీ మ్యాచ్లో ఆంధ్ర ఇన్నింగ్స్ 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. బధిరా ఒలింపిక్స్లో ఫ్రాంజలి జోడీకి పసిడి. బధిరా ఒలింపిక్స్లో భారత షూటర్లు మరో స్వర్ణ పతకాన్ని మన ఖాతాలో చేర్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో ఫ్రాంజలి ధోమల్, అభినవ్ దేశ్వాల్ ద్వయం పసిడి దక్కించుకుంది. చెస్ వరల్డ్ కప్ క్వార్టర్స్లో అర్జున్ అవుట్. చెస్ వరల్డ్ కప్లో అర్జున్ ఇరిగేసి పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో అర్జున్ 15-25తో వీజీ చేతిలో ఓడాడు. దీంతో ఈ వరల్డ్ కప్లో భారత కథ ముగిసింది. రెండో రౌండ్లో లక్ష్య, ప్రణయ్. స్టార్ షట్లర్ లక్ష్యసేన్, ప్రణయ్తో పాటు పలువురు భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో లక్ష్యసేన్ 21-17, 21-13తో సూలీ యాంగ్ని చిత్తు చేశాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.